చట్టసభల్లో ఇతరులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విజయ తెలంగాణ పేరుతో దేవేంద్ర గౌడ్ రాసిన పుస్తకం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి తాను పొలిటికల్ గేమ్లో గెలవాలనుకుంటున్నానని, అందుకే తాను కూడా అలా మాట్లాడక తప్పడం లేదని చెప్పారు. ఇతరులు కించపరిచేలా మాట్లాడడం తనకు ఇష్టం లేదని, కానీ కాంపిటీషన్లో ఉండాలంటే అలా మాట్లాడుతుందేనని రేవంత్ రెడ్డి అన్నారు. అట్లా చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి, ఎన్ని తిట్లు తీటినో, ఎంత చెడ్డగా తీటినో, ఎంత ఎదురుగున్నోళ్ళని అవమానించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినో అనే పోటీ జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మీరు అనుకోవచ్చు, అన్న బాగానే చెప్తున్నాను కానీ మరి నీ సంగతి ఏందని. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఆటనే అట్లున్నది, అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది. అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడటం లేదు. నాకు చాలా ఏళ్ళు కలిసి పనిచేసిన అనుభవం, పెద్దలు దత్తాత్రేయ గారితో, లక్ష్మణన్నతో కలిసి పెరిగి, అంటే వాళ్ళ ముందర పెరుగుకుంటూ వచ్చినాం. దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినాం. ఆనాడు ఉన్న రాజకీయాలు లేకపోతే విధానాలు, ఒక ఆర్గనైజేషన్ కమిట్మెంట్స్, ఇవన్నీ డిఫరెంట్ లెవెల్లో ఉండే. ఈరోజు ఉన్న పరిస్థితి ఇట్లా తయారయ్యింది. కాకపోతే నేను ఈ కాంపిటీషన్లో ఉండాలనుకుంటున్నా, గెలవాలనుకుంటున్నా కాబట్టి కొన్ని నాకు ఇష్టం లేకపోయినా కష్టంగా అనిపించింది. ఎందుకంటే నా పాత 2009 నుంచి 14 అసెంబ్లీలో స్పీచెస్ చూడండి,